ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 15 ఆగస్టు రోజు ఉగ్ర ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాజధానిలో భద్రత కట్టుదిట్టం చేశారు. వేడుకల రిహార్సల్స్ కు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ సహా ఢిల్లీ అంతటా 10,000 కంటే ఎక్కువ మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. కీలక చోట్ల 700 కెమెరాలతో నిఘా పెంచారు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్, మాల్స్, మార్కెట్లలో అదనపు పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. అటు రెడ్ ఫోర్ట్ వద్ద భారీగా భద్రత పెంచిన అధికారులు ఎర్రకోట చుట్టూ వేడుకలు ముగిసే వరకు నో క్లైట్ ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా 16 వరకు పారాగ్లైడర్, హ్యాంగ్ గ్లైడర్స్, హాట్ ఎయిర్ బెలూన్లపైన నిషేధం కొనసాగుతోంది. అటు జమ్మూ కేంద్రంగా ఉగ్రకుట్ర జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. జమ్మూలో యాక్టివ్గా ఉన్న ఉగ్ర సంస్థకు చెందిన వారు సూసైడ్ అటాక్ కు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 15 ఆగస్టున సమావేశాలే లక్ష్యంగా దాడికి పాల్పడవచ్చని హెచ్చరించాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 15 ఆగస్టు రోజు ఉగ్రముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాజధానిలో భద్రత కట్టుదిట్టం చేశారు. వేడుకల రిహార్సల్స్ కు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ సహా ఢిల్లీ అంతటా 10,000 కంటే ఎక్కువ మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. కీలక చోట్ల 700 కెమెరాలతో నిఘా పెంచారు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్, మాల్స్, మార్కెట్లలో అదనపు పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. అటు రెడ్ ఫోర్ట్ వద్ద భారీగా భద్రత పెంచిన అధికారులు ఎర్రకోట చుట్టూ వేడుకలు ముగిసే వరకు నో కైట్ ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా 16 వరకు పారాగ్లైడర్లు, హ్యాంగ్ గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లపైన నిషేధం కొనసాగుతోంది. అటు జమ్మూ కేంద్రంగా ఉగ్రకుట్ర జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూలో యాక్టివ్గా ఉన్న ఉగ్ర సంస్థకు చెందిన వారు సూసైడ్ అటాక్ కు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 15 ఆగస్టున సమావేశాలే లక్ష్యంగా దాడి చేయొచ్చని హెచ్చరించాయి. ఢిల్లీలో హై అలర్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు. మదార్, 15 ఆగస్టుకు సెక్యూరిటీ ఎలా ఉంది? శ్రవంతి, ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీతో పాటు మెట్రోపాలిటన్ సిటీస్, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే బెంగళూరు, ఇట్లాంటి సిటీస్లో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇన్పుట్స్ ఆధారంగా ఈ హై అలర్ట్ని అయితే ప్రస్తుతానికి ప్రకటించారు. 15 ఆగస్టు వేడుకలే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంది. కొంతమంది ఉగ్రవాదులకు సంబంధించిన సంభాషణలు విన్న తర్వాతే వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ అనేది కూడా ఇన్పుట్స్ ద్వారా ఇచ్చారు. దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక 2 తీవ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. అది కూడా 15వ తారీఖు, లేకపోతే ఆ తర్వాత 15 ఆగస్టు తర్వాత 2 రోజుల్లో ఈ దాడి జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కేంద్ర ఇంటెలిజెన్స్కి ఇన్పుట్స్ అనేది కూడా అందాయి. దాంతోపాటు ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ప్రస్తుతం ధోడా అనేటువంటి ఏరియాలో ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది. వాటితో పాటు మిగతా ఏరియాస్, పూంచ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్లకు సంబంధించి చాలా ఏరియాస్లో ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలు ఉన్నట్లుగా ఇప్పటికే ఇన్పుట్స్ అంతా ఉన్నాయి. దాంతోపాటు ఉధంపూర్, కథువా, రాజౌరి ఇలాంటి ఏరియాస్లో, ముఖ్యంగా పఠాన్కోట్లో మరొకసారి దాడికి పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటు పఠాన్కోట్ కావచ్చు, మిగతా ఏరియాస్కు సంబంధించి ఏదైతే పాకిస్తాన్కి ఆనుకొని ఉండేటువంటి బార్డర్స్ ఏరియాస్ ఏదైతే ఉందో ఆ ఏరియాస్కు సంబంధించి ఎల్ఓసి నుంచి ముఖ్యంగా పాక్ సంబంధించి ప్రాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి దారుణాలకు పాల్పడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఇన్పుట్స్ అనేది కూడా ఇంటెలిజెన్స్కి ఇప్పటికే అందాయి. దాంతోపాటు పంజాబ్లో ముఖ్యంగా ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్ కావచ్చు, లేకపోతే తీవ్రవాదకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అతివాద శక్తులుగా ఉన్నటువంటి వారి ద్వారా దేశంలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నటువంటి సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలోనే చాలా స్ట్రెంథెన్ చేశారు సెక్యూరిటీకి సంబంధించి. మాల్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, జనాలు ఎక్కువగా గుమికూడి ఉండేటువంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద దాడులు అనేది కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో వాటికి సంబంధించినటువంటి ఏరియాస్, రైల్వేస్, మాల్స్, రైల్వే స్టేషన్స్, మాల్స్ వంటి ప్రాంతాల్లో కొంత సెక్యూరిటీని టైటన్ చేశారు. ఇక ఢిల్లీకి సంబంధించి రెడ్ ఫోర్ట్ దగ్గర 15 ఆగస్టుకు సంబంధించిన వేడుకలు అనేది కూడా
జరుగుతూ ఉంటాయి. అక్కడ పూర్తి స్థాయిలో సెక్యూరిటీని టైటన్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా అక్కడికి పూర్తి స్థాయిలో నార్మల్గా షాపింగ్ వంటి అన్ని కార్యక్రమాలు కూడా బంద్ చేస్తూ ఉంటారు. చాందినీ చౌక్ దాని ఎదురుగానే ఉంటుంది. ఆ పూర్తి ఆ ఏరియానంతా కూడా పోలీస్కి సంబంధించిన ఢిల్లీ పోలీస్ అలాగే కేంద్ర బలగాలతోటి పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇక రాష్ట్రపతి భవన్, ఢిల్లీలో ఉన్నటువంటి ఫేమస్ ఏరియాస్ అన్నిటిని కూడా క్లోజ్ చేస్తారు. మెట్రోస్ కావచ్చు, వీటన్నింటిపైన కూడా పూర్తి స్థాయిలో నిఘాకు సంబంధించిన ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. ఇక మిగతా మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా పూర్తిగా రాకపోకలకు సంబంధించి నిఘా అనేది కూడా ఉంచబోతున్నారు. కొత్త వెహికల్స్కి సంబంధించి సిటీలోకి ఎంటర్ అయ్యేటువంటి చెక్ పాయింట్స్ దగ్గర ప్రతి దగ్గర కూడా చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేసి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా అనేది కూడా పెంచుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఒక సమావేశం అయితే జరుగుతూ ఉంది. రాజ్నాథ్ సింగ్ ఆఫీస్లో ఇటు అజిత్ దోవల్ కావచ్చు, ఇక ఆర్మీకి సంబంధించినటువంటి కీలక అధికారులు కూడా ఆయనతో భేటీ అయ్యారు. ప్రస్తుతం దోదా అనేటువంటి ఏరియాలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, అలాగే ఈ ఇన్పుట్స్కు సంబంధించి కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి, అయితే మదార్, ఉగ్రదాడి కుట్రలపై హోంశాఖ అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి అయితే ఇన్పుట్స్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చాయి. హోంశాఖ చాలా సీరియస్గా వీటికి సంబంధించిన అంశాలపైన పరిశీలిస్తున్నారు. సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి ల్యాబ్స్ లేకుండా స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరిపేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూనే అన్ని రాష్ట్రాలకు కూడా ముఖ్యంగా ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయో, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ని టార్గెట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయా ఏరియాస్కు సంబంధించి లేకపోతే ఆ రాష్ట్రాలకు కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు. ఖచ్చితంగా అన్ని 15 ఆగస్టు వేడుకలు ముగిసిన తర్వాత కూడా ఒక 2 రోజుల పాటు హై అలర్ట్లోనే ఉండాలి, ప్రతి దాన్ని కూడా పరిశీలించాలి అనేటువంటి దిశగా వారికైతే ఆదేశాలు అయితే ఇచ్చారు. వీటికి సంబంధించి హోంశాఖనైతే చాలా క్లియర్గా, ఎందుకంటే దాడులకు సంబంధించి కావచ్చు, వాటిని కౌంటర్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు, ఇటు బార్డర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు హై అలర్ట్లో ఉంచారు. ఇప్పటికే బంగ్లాదేశ్కు సంబంధించిన ఇష్యూ నడుస్తుంది. దాంతోపాటు ఇప్పుడు తాజాగా ఈ ఇన్పుట్స్, ఇంటెలిజెన్స్కి వచ్చినటువంటి ఇన్పుట్స్ని బేస్ చేసుకొని వాటిపైన సీరియస్గా ఫోకస్ అనేది కూడా పెట్టారు. స్వతంత్ర వేడుకలు ముగిసే 2 రోజుల వరకు కూడా హై అలర్ట్లోనే మొత్తంగా దేశమంతా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటుంది. ఇటు రాజధానికి సంబంధించి ఢిల్లీలో జరిగేటువంటి వేడుకలే టార్గెట్ చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా పక్కా ఇన్ఫర్మేషన్, అది కూడా ఉగ్రవాదులు మాట్లాడుకున్నటువంటి సంభాషణల ఆధారంగా చేసుకొని ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కాబట్టి కొంత సీరియస్గానే కేంద్ర హోంశాఖ అయితే ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే యాంటీ టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి టీమ్స్ను డిప్లాయ్ చేయడము, అలాగే ఇతర ఇష్యూస్కు సంబంధించి ఏవైతే మెట్రోపాలిటన్ సిటీస్కి ఇవ్వాల్సినటువంటి జాగ్రత్తలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. శ్రవంతి, రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.